సర్కారు వారి సంక్షేమ పథకాలు యూట్యూబ్ ఛానళ్లకు స్వాగతం. ఈ ఛానల్ ద్వారా కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రవేశపెట్టబోవు సంక్షేమ పథకాల గురించి తెలుసుకోవడం జరుగుతుంది. ఈరోజు కంటెంట్ నందు ఆంధ్రప్రదేశ్ నందు మే నెలలో పింఛన్దారులకు పింఛన్ బట్వాడీ కార్యక్రమం గురించి గవర్నమెంట్ వారు ఇచ్చిన నియమ నిబంధనల గురించి తెలుసుకోవడం జరుగుతుంది. ఎలక్షన్ టైంలో తీసుకున్న నిర్ణయాలు మరియు నియమ నిబంధనల గురించి తెలుసుకోవడం జరుగుతుంది. ఈ కంటెంట్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్. పింఛన్ల కోసం సచివాలయానికి వెళ్ళవసరం లేదు. పింఛనుదారులు ఎవరూ కూడా మే నెలకు సంబంధించి పింఛన్ల కోసం సచివాలయాలకి గ్రామ పంచాయతీ ఆఫీసులకి వెళ్ళవసరం లేదు. ఏలూరు జిల్లా కలెక్టర్ వారు దాని గురించి ఆదేశాలు జారీ చేశారు. జిల్లాల మే నెలకు సంబంధించి సామాజిక పింఛన్ల కోసం లబ్ధిదారులు సచివాలయానికి వెళ్ళవసరం లేదని కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ గారు తెలియజేశారు. సోమవారం నాడు కలెక్టరేట్లో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ లబ్ధిదారులకు బ్యాంకు ఖాతాలో పింఛను సొమ్ము జమ అవుతుందని, దీనికి సంబంధించి సహాయ కేంద్రాలను కూడా సచివాలయంలో ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేసినారు. సామాజిక పింఛన్లు పంపిణీ నేపథ్యంలో లబ్ధిదారుల కోసం సహాయ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు డిఆర్డిఏ పీడీ విజయరాజు గారు ఒక ప్రకటనలో తెలియజేసి ఉన్నారు. దీనికి సంబంధించి నెంబర్లు కూడా ఇవ్వడం జరిగింది. గ్రామ పంచాయతీలో ఇవ్వబో అమౌంట్లు నేరుగా అకౌంట్లో జమ చేయబడుతుంది. అదేవిధంగా దీర్ఘకాలికంగా ఇబ్బంది పడుతున్న మరియు వికలాంగులు నడవలేని వారికి కూడా వారు సచివాలయంలోని ఉద్యోగస్తులు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇవ్వడం జరుగుతుంది. మొదటి దఫాగా అకౌంట్లో వేయడం జరుగుతుంది. ఆ అకౌంట్లో పడకుండా ఎవరికైతే రిజెక్ట్ అయ్యిందో ఆ రిజెక్ట్ అయిన వారికి సచివాలయం సిబ్బంది నేరుగా వాళ్ళ ఇంటికి వెళ్ళి పింఛను సొమ్ము బట్వాడీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే దీర్ఘకాలికంగా ఇబ్బంది పడుతున్న వారికి మరియు వికలాంగత్వ శాతం ఎక్కువగా ఉండి నడవలేని వారికి కూడా నేరుగా ఇంటికి వెళ్ళి సచివాలయం సిబ్బంది పింఛను బట్వాడీ చేయబడుతుంది. ఎవరు కంగారు పడవద్దు. 2-3 రోజుల్లో అందరికీ పింఛను బట్వాడీ చేయబడుతుందని తెలియజేయడం జరిగింది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ నమస్కారం. జై హింద్.